ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో లోపాలు బయటపడ్డాయి, ఈ సిఏజీ రిపోర్ట్లో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ బయటపడ్డాయి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్లో ఇంజనీరింగ్ అఫీషియల్స్ దాంతోపాటు ఎవరెవరు తప్పు చేసినారండి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఏసీబీ రైడ్ చేస్తే అప్పటి ఈఈ గారు శ్రీధర్ గారి ఇంట్లో 200 కోట్ల అక్రమాస్తులు దొరుకుతాయి. కేవలం ఒక ఈఈ గారి ఇంట్లో 200 కోట్ల అక్రమాస్తులు దొరికితే అప్పటి ఈఈ అవినీతి పరుడు అవుతాడు, అప్పటి ముఖ్యమంత్రి నీతిమంతుడు ఎట్లయితాడు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పటి ఈఎన్సీ గారు హరిరామ్ గారి ఇంట్లో 400 కోట్ల డిస్ప్రపోర్షనల్ అసెట్స్ దొరికితే అప్పటి ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదా అధ్యక్ష? వారు ఎట్లా నీతిమంతులు అవుతారు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ర్యాంపెంట్ అండ్ బ్రేజన్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, కొలోసల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ, వ్యక్తిగత నిర్ణయాల వలన ఈ ప్రాజెక్టు గుదిబండగా మారిందని సుస్పష్టంగా ఈ కమిషన్ చెప్పడం జరిగింది. నేను ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి ప్రత్యామ్నాయం ఏందనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్ళు లేవు అని చెప్పడం శుద్ధ అబద్ధం అధ్యక్ష. ద రీజన్ దట్ దేర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎట్ తుమ్మిడిహెట్టి, for that reason the construction of barrage is shifted from Tumdihetti to Medigadda does not appear to be sincere and honest. దాంట్లో చిత్తశుద్ధి లేదు, నిబద్ధత లేదు. మీరు కావాలనే ఈ ప్రాజెక్టును మేడిగడ్డలో కడుతున్నారని ఈ రిపోర్టు తెలపడం జరిగింది అధ్యక్ష. ఈ సంవత్సరం ప్రాణహిత ద్వారా గోదావరిలో ఇప్పటి వరకు కలిసిన నీళ్ళు ఎన్నో తెలుసా అధ్యక్ష? చాలా మంది అంటారు తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్ళు లేవని. మేము లెక్కేసినాం, గోదావరిలో మేడిగడ్డ దగ్గర అసలు ఇటువైపు ఎగువ గోదావరిలో వరదే రాలే, మొన్ననే వరద వచ్చింది. దిగువ గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినట్టు? మొత్తం ప్రాణహిత నీళ్ళే కదా. ఈ సంవత్సరం 300 టీఎంసీలు గోదావరిలో కలిసినాయి ప్రాణహిత ద్వారా. అంటే ఈ సంవత్సరం వచ్చిన వరద 300 టీఎంసీలు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? 100, 120, 150 టీఎంసీలు. అసలు వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు లిఫ్ట్ చేసిన వాటరే 160 టీఎంసీలు. మనకు ఒక్క సంవత్సరం వచ్చిన వరద 300 టీఎంసీలు. నీళ్ళు లేవని ఎవరైనా చెప్తే నమ్ముడెట్లా అధ్యక్ష? కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ డిపిఆర్ ఏదైతే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ డిఫంక్ట్ అయిపోయింది. మరి దానికి రిపేర్ చేస్తే అవుతుందా లేదా, లేకపోతే సుందిల అన్నారంని ఎట్లా చేయాలి, దాంట్లో కూడా కింద దెర్ ఆర్ లీకేజెస్ అని చెప్తున్నారు. కాబట్టి దాని ప్రత్యామ్నాయం, ఎందుకంటే ఇదివరకే కొంతవరకు కెనాల్ అయిపోయింది తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు. కాబట్టి ఇంకా 2 నెలలు అయిపోతే ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పూర్తవుతాయి. 22 months, ఇప్పటికే 22 నెలలు అయిపోయింది. కనీసం మనం డిపిఆర్ కూడా సిద్ధం చేయలేదంటే ప్రజలకు ప్రాపర్ మెసేజ్ ఇవ్వట్లేదు అనేది నా ఆలోచన. కాబట్టి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ద వే ఫార్వర్డ్ ఈజ్, ఐ థింక్ ఇట్స్ ఐదర్ వార్దా నది మీద కడతారా, ప్రాణహిత నది మీద కడతారా, ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా ఎట్లా తీసుకొస్తారు అనేది స్థూలంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు కమిషన్ ఆఫ్ సిఓఐ రిపోర్ట్తో పాటు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా జోడిస్తే ఒక 1 నెల రోజులు టైం ఉండింది మనకు. ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు టేబుల్ చేయడానికి 1 నెల రోజుల మధ్యలో సమయం ఉండే. ఏటీఆర్ కూడా దాంతోపాటు ఫైల్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే అందరూ ప్రజలు కోరుకునేది ఏంటంటే దేర్ షుడ్ బి ఏ స్ట్రింజెంట్ యాక్షన్. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది. మనం తెలంగాణ సమాజానికి ఒక ప్రాపర్ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే జరిగిపోయింది, కానీ భవిష్యత్తులో ఇట్లా పొలిటికల్ కరప్షన్ని ఎవరు సహించలేరు. ఎవరైనా పొలిటికల్ కరప్షన్కు పాల్పడితే, అడ్డగోలుగా వ్యవహరిస్తే తగిన శిక్ష ఉంటుంది. ఎట్లయినా ప్రజలు వాళ్ళని శిక్షించారు, కానీ దాన్ని మించి చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామనే స్ట్రాంగ్ మెసేజ్, ఒక బలమైన మెసేజ్ మనం తెలంగాణ సమాజంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి యాక్షన్ టేకన్ రిపోర్ట్ విషయంలో మీరు కొంత హోంవర్క్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్, చట్ట పరిధిలో ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్ అయితే ఆ శిక్ష వారికి పడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం అయింది. భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి మిగతా వాళ్ళు భవిష్యత్తులో వచ్చే నాయకులు భయపడి తీరాలి. కాబట్టి ఆ మెసేజ్ కోసమైనా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని నేను సభను కోరుతూ, అట్లే ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై.